జోగులాంబ గద్వాల జిల్లాలో ఫిట్నెస్ లేని వాహనాలను అమ్ముతూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది మహేంద్ర కంపెనీ యాజమాన్యం. వారిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్వీ పార్టీ నాయకులు. జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, దాసరి బీసన్న ఊరూరు తిరుగుతూ జీవనం సాగించే వ్యక్తి. తను తిరగడానికి ఇబ్బంది అవుతుందని అప్పులు చేసి మహేంద్ర సూప్రో మ్యాక్స్ బండి తీసుకున్నారు. కానీ 15 రోజులకే తన జీవితాన్ని ఆ బండి రోడ్డుపాలు చేస్తుందని ఊహించలేదు. స్టీరింగ్ లోపం, స్టీరింగ్ హర్ట్ గా ఉన్న బండి తనకు ఇవ్వడం వల్ల స్టీరింగ్ తిరగాకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి తన జీవితాన్ని నాశనం చేశారు. వెహికల్స్ తీసుకొచ్చి ఇవాళ మామూలు ప్రజలపైన నెత్తి మీద అంటే ఉరితాలుగా బిగిస్తూ మరి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది. ఈ మహేంద్ర కంపెనీ అనేవాడు మరి ఈ వాహనాలను నాశనకంగా తయారు చేసి ఇవాళ షోరూమ్ నుంచి తీసుకున్నటువంటి వాహనంను 10 రోజుల లోపలనే దాని స్టీరింగ్ తిరగకపోవడం మరి ఎంత కుట్రపూరితము, మరి ఎంత ఈ నాణ్యతమైనటువంటి వాహనాలను తీసుకొచ్చి ఈ జిల్లాలో మరి ఎవడు అడుగుతలేడని వాళ్ళ లక్షలకి వాటిని అమ్ముతూ మరి 10 రోజులకే ఆ స్టీరింగ్ తిరగకపోవడము, పలుమార్లు బాధ్యుడిపై ఈ స్టీరింగ్ లోపం ఉంది, మరి దీన్ని నాకు కొత్త వెహికల్ మార్చాలని మరి షోరూమ్కి ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళ దగ్గరికి కంపెనీ ఆపరేటర్ దగ్గరికి వచ్చి అడిగితే మరి వాళ్ళు ఏం కాదు తిరగంగా అదే లూజ్ అవుతుంది అని చెప్పి మభ్యపెట్టి మరి వాళ్ళ బాధ్యునికి పాపం యాక్సిడెంట్ అయ్యి మరి కాళ్ళు ఏళ్ళు కట్ అయినాయి పరిస్థితి, రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి ఒలే దాసరి వాళ్ళు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ మహేంద్ర కంపెనీ ఈ దేశంలో కూడా మహేంద్ర కంపెనీ కానీ వీళ్ళంతా పెట్టుబడిదారి విధానాన్ని అమలు పరుస్తూ ఇవాళ శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి బీద పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళపైన నెత్తిపైన ఇవాళ మరి అన్యాయం మోసం చేస్తూ ఇవాళ ఈ మహేంద్ర కంపెనీ అనే వాడు ఒక కుటుంబాన్ని రోడ్డు పాలన చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ షోరూమ్ పైన కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ సేల్స్ మ్యాన్స్ వీళ్ళంతా వెళ్తే వీళ్ళ మీద కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే